ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించిన ఘటన సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో జరిగింది. తనను గర్భవతిని చేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తుంది. 5 ఏళ్లుగా ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకుందామనగానే ముఖం చాటేశాడని చెబుతోంది. తనకు న్యాయం చేసేదాకా అక్కడే ఉంటాననడంతో ప్రియుడి బంధువులు ఆమెను చితకబాదారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. 7 years నుంచి లవ్, 2019 మార్చి 6 నుంచి మరి ఇద్దరిది లవ్. అన్ని విధాలుగా వాడుకున్నాడు, చేసిండు. ప్రతి ఒక్కటి డబ్బులు మొత్తం తిన్నాయి, డబ్బులు మొత్తం వాడుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ చెల్లెకి అన్నీ తెలుసు. వాళ్ళ ఇంటికి చాలాసార్లు తీసుకొచ్చిండు. వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళినా ఇంత మోసం చేసిండు. అయిపోయింది, పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్నాక మధ్యలో కూడా పెళ్లి సంబంధాలు వస్తే అన్నీ క్యాన్సిల్ చేసిండు. వేరే పెళ్ళిలో ఏం చేసుకొని ఇవ్వలేదు. అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పిండు, నా లవరు, నేను పెళ్లి చేసుకుంటా, నా పెళ్ళమని చెప్పేసి అందరికీ చెప్పినాక ఎవరు చేసుకోలేదు. మొన్న లాస్ట్ 24కి మే 24కి మ్యారేజ్ చేసుకున్నాక 15 days ఇద్దరం కలిసి ఉన్నాక హైదరాబాద్కి ఎగ్జామ్ ఉందని తీసుకొని వచ్చిండు. నెక్స్ట్ డే వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు 1 month నుంచి వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుండు. ఇప్పుడు నన్ను వద్దని అంటున్నాడు. కులం తక్కువ అని చెప్పి, వాళ్ళు రెడ్డీస్ అని చెప్పి, మేము చాకలళ్ళం అని చెప్పేసి, వాళ్ళ చెల్లెకి పెళ్లి సంబంధాలు రావు, పెళ్లి చేసుకోరని చెప్పి పెళ్లి చేసుకున్నాక నన్ను వాడుకొని ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన కూడా టాబ్లెట్లు వేసుకో అంటుండు. కానీ నువ్వు నాకు వద్దు అని అంటున్నాడు. 3 సార్లు పంచాయతీలు అయినాయి. పెద్ద మనుషులకి వచ్చారు. పోలీస్ స్టేషన్లో మా సుందరమాద పరిధిలో కేసు పెడితే వాళ్ళనే బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళనే బెదిరించి మీరు ఏం చేసుకుంటారో వేసుకొని కేసు పెట్టుకొని 10 సంవత్సరాలైనా జైల్లో పోయి ఉంటా, కానీ నాకు నువ్వు వద్దు అని అంటున్నాడు. అన్ని లేని సంబంధాలు పెడుతున్నాడు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే టాబ్లెట్లు వేసుకోమంటుండు, కానీ నువ్వు మాత్రం నాకు వద్దు, డబ్బులు ఇచ్చి విడగొడతా అని చెప్పి. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రేమించి మోసం చేశాడని చెప్పేసి ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందా? సుమతి, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలానికి చెందినటువంటి ఓ అమ్మాయి తనను ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని చెప్పి ఇటు అబ్బాయి ఇంటి ముందు బైఠాయించినటువంటి ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల లోపల చోటు చేసుకున్నది. అయితే సుల్తానాబాద్ మండలానికి చెందినటువంటి ఒక యువతిని ప్రేమ పేరుతో ఇటు వాడుకొని తనను గర్భవతిని చేసి ఇప్పుడు తనను పెళ్లి చేసుకోవాలంటే నిరాకరిస్తున్నాడని చెప్పి అయితే ఆ అమ్మాయి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నది. అయితే తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇవ్వకపోవడంతో, తనకు పెళ్లి చేసుకోవాలంటే బదిలీ ఇవ్వకపోవడంతో ఈరోజు నేరుగా కోనరావుపేట మండలం సుద్దాల వద్ద ఉన్నటువంటి అబ్బాయి ఇంటికి వెళ్లి అక్కడ ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే బైఠాయించినటువంటి నేపథ్యం లోపల అబ్బాయి తరఫున బంధువులు అమ్మాయికి వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఇటు అమ్మాయిని చితకబాదినటువంటి పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో చివరికి పోలీసులు వారిద్దరిని పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. కానీ ఆ అబ్బాయి మాత్రము ఇటు తన యువతిని ఎక్కడ కూడా వాడుకోలేదు, మాయమాటలు చెప్తుందని ఆ అబ్బాయి ఇటు వాదన చేస్తుండగా ఇటు అమ్మాయి మాత్రం తనను ప్రేమ పేరుతో మోసం చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి అనేసరికి అయితే బుకాయించి తనను వాడుకోని వదిలేయాలని చెప్పి చూస్తున్నాడు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.